బీహార్లోని బంకీపూర్ బై ఎలక్షన్స్లో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యతలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పైన 9 రౌండ్స్ పూర్తయ్యే సమయానికి 5400 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి ఇప్పుడు 10th రౌండ్ కౌంటింగ్ నడుస్తోంది. ఇప్పటి వరకు కూడా ప్రశాంత్ కిషోర్ ప్రతి రౌండ్లోనూ ఆధిక్యత కనబరుస్తున్నారు. ఆధిక్యత పెరుగుతూ వస్తుంది. స్టిల్ టూ ఎర్లీ టు ఫైనల్ రిజల్ట్ చెప్పడానికి, ఎందుకంటే ఇంకా చాలా రౌండ్లు మిగిలే ఉన్నాయి. కానీ 10 రౌండ్లలో ఇప్పటి వరకు ప్రతి రౌండ్లోనూ లీడ్లో ఉండడం, 5000 ఓట్స్ ఎబో లీడ్ రావడం అనేది చాలా కీలకం. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఫస్ట్ టైం అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. లాస్ట్ బీహార్ శాసనసభ ఎన్నికల్లో 238 సీట్స్కు పోటీ చేస్తే జన్స్రాజ్ పార్టీ 2 సీట్లలో డిపాజిట్ దక్కించుకోగలిగింది. కానీ ఒక 2 డజన్ సీట్స్లో గెలిచిన ఓడిన అభ్యర్థి మధ్య ఉన్న తేడా కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంటే జన్స్రాజ్ పార్టీ గెలవకపోయినా గెలుపు ఓటమని అట్లీస్ట్ 2 డజన్ సీట్స్లో ప్రభావితం చేసింది. కానీ ఒక్క సీటు గెలవకపోవడం, 2 సీట్లలో మాత్రమే డిపాజిట్ దక్కి 236 సీట్స్లో డిపాజిట్ గల్లంతాయి. నెగ్లిజిబుల్ ఓటింగ్ వచ్చాక ప్రశాంత్ కిషోర్ రిలవెన్స్ ప్రశ్నార్థకమైంది. అయితే ఆ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేదు. ఇప్పుడు మొదటిసారిగా ఈ బై ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. దీని మరో ప్రత్యేకత ఏంటంటే జెన్జీ ఉద్యమం, ఢిల్లీలో నిరసనలు, మొదటిసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం కంగుదిని తన విద్యాశాఖ మంత్రిని డ్రాప్ చేయాల్సి వచ్చింది. అది కూడా 1 నెల రోజులకు పైగా నిరసనల తర్వాత. దేశ యువతరం తీవ్రమైన అసహనాన్ని, అసంతృప్తిని మోడీ ప్రభుత్వం పైన వ్యక్తం చేసిన తర్వాత ఈ ఎన్నికలు. వాస్తవంగా బంకీపూర్ బై ఎలక్షన్ జరుగుతున్న సమయంలోనే ఢిల్లీలో జెన్జీ ప్రొటెస్టులు, ఢిల్లీలోనే కాదు బీహార్ రాజధాని పాట్నాలో కూడా యువత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. ఈ బంకీపూర్ సీటు పాట్నా సిటీలో ఉంటుంది. ఒకప్పుడు దీన్ని పాట్నా వెస్ట్ అనేవారు. 2009 డీలిమిటేషన్ తర్వాత బంకీపూర్ అయింది. ప్రశాంత్ కిషోర్ బీజేపీ పైన లీడ్ సాధించడం చాలా కీలకం. ఎందుకంటే ఇది బీజేపీకి అత్యంత బలమైన సీటు, కంచుకోట అంటారే అలాంటిది. ఎందుకంటే లాస్ట్ 35 ఇయర్స్గా బీజేపీయే ఈ సీట్లో గెలుస్తుంది. అది కూడా బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యాక రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ చేసిన సీటు. ఎంత ప్రతిష్టాత్మకో చూడండి. బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సొంత నియోజకవర్గం. ఆయన గత 5 టైమ్స్ వరుస పెట్టి గెలుస్తున్నాడు. ప్రతిసారి మెజారిటీ పెరుగుతుంది. లాస్ట్ టైం అయితే మోర్ దెన్ 60% మెజార్టీతో గెలిచాడు. లాస్ట్ 3 ఎలక్షన్స్లో అరౌండ్ 60%. లాస్ట్ ఎలక్షన్లో ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలిచారు. ఆయనే కాదు, ఆయనకు ముందు 91 నుంచి మీకు ఆ సీట్లో వాళ్ళ ఫాదర్ కూడా, నీకు నితిన్ నవీన్ ఫాదర్ కూడా 4 టైమ్స్ గెలిచారు. అంతకుముందు రవిశంకర్ ప్రసాద్ ఫాదర్ ఠాకూర్ ప్రసాద్ కూడా ఇదే సీట్లో గెలిచారు. అంటే మొదటి నుంచి కూడా బీజేపీకి అత్యంత బలమైన సీట్ ఇది. అంటే 35 ఇయర్స్గా వరుస పెట్టి 60% ఓట్లతో గెలుస్తున్న సీటు. ఎంత బలమైన సీటు చూడండి. ఇది కాయస్థా డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ. డామినేటెడ్ అంటే సిగ్నిఫికెంట్ ఓటింగ్ ఉన్న కాన్స్టిట్యున్సీ. కాయస్థాస్ బీహార్ జనాభాలో చాలా తక్కువ. కేవలం అప్పర్ కాస్ట్ పాపులేషన్ 2 కోట్లు ఉంటారు. వీరు 7-8 lakhs ఉంటారు, 7-8 lakhs ఉంటారు, 0.6%. కానీ రాష్ట్రంలో ఉన్న కాయస్థాల్లో 14% ఇక్కడే ఉంటారు. అందువల్ల బీజేపీకి కాయస్థా కమ్యూనిటీ చాలా లాయల్. అందులో నితిన్ నబీన్ కూడా కాయస్థా కమ్యూనిటీకి చెందినవారే. సో బీజేపీకి సామాజికంగా చూసినా చాలా బలమైన సీటు ఉన్నది. భారీ ఎత్తున ఎన్నికల్లో పోటీ రంగంలో దిగారు. నితిన్ నబీన్ ఖాళీ చేసిన సీటు కనుక ఎంత ప్రతిష్టాత్మకం అర్థం చేసుకోవచ్చు. అందుకొరకు వేలాది మంది కార్యకర్తలు 40 స్టార్ క్యాంపెయినర్స్ క్యాంపెయిన్ చేశారు.
అందులో బీహార్ ముఖ్యమంత్రిగా మొదటిసారి బీజేపీ నాయకుడు అయ్యాక జరుగుతున్న బై ఎలక్షన్ది. ఇప్పటిదాకా బీజేపీ జేడీయూ అలయన్స్లో నితీష్ కుమార్ చీఫ్ మినిస్టర్గా ఉంటున్నారు. నితీష్ కుమార్ను ఢిల్లీకి తీసుకొచ్చి బీహార్లో బీజేపీ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి, అదే మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ చెందిన నితీష్ కుమార్ కురిమి అయితే సమ్రాట్ చౌదరి కొయిరి, అతన్ని తీసుకొచ్చి పెట్టారు. సో ఏ రకంగా చూసినా ఇది ప్రతిష్టాత్మకమైన సీటు. నేను ఇంతకుముందు చెప్పాను, జెన్జీ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఉప ఎన్నిక. ఈ కాన్స్టిట్యున్సీ డెమోగ్రఫీ చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. బిలో 25 ఇయర్స్ వాళ్ళు 1/3 33% ఉన్నారు ఇక్కడ. 18 to 25 వయస్సులో ఉన్నవారు 33% ఈ కాన్స్టిట్యున్సీలో ఉంటారు. అది ఇప్పటికిప్పుడు జెన్జీ ఎఫెక్ట్ వల్లనే ఈ పరిణామం వస్తుందా అని మనం ఖచ్చితంగా కంక్లూజన్కి రాలేము. కానీ ఖచ్చితంగా ఎంతో కొంత జెన్జీ ఎఫెక్ట్ కూడా, ఈ యువత ఉద్యమం కూడా ఉండాలి అనేది ఈ ఎర్లీ రిజల్ట్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రశాంత్ కిషోర్ గెలవడం అనేది బీజేపీకే షాక్ కాదు, అఫ్కోర్స్ ఆర్జేడీకి కూడా ఇది షాకే. ఎందుకంటే ఇప్పటిదాకా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ, ఆర్జేడీ నాయకత్వంలోని మహాగఠబంధన్, ఈ రెండే కూటములు అనుకుంటే ఇప్పుడు థర్డ్ ఫోర్స్గా ప్రశాంత్ కిషోర్ ఎమర్జ్ అవుతారు. మనం తమిళనాడులో చూసాం, అన్నాడీఎంకే డిఎంకేల మధ్యనే పోలరైజ్ అయితే మేము తప్ప ఇంకెవరు రారు అని ఈ పార్టీలు అనుకున్నాయి. కానీ విజయ్ ఎఫెక్ట్ మనం చూసాం. ఇప్పటికిప్పుడు ప్రశాంత్ కిషోర్ మరో విజయ్ అవుతారని అంటలేను, కానీ బీహార్ అసెంబ్లీలో ప్రశాంత్ కిషోర్ ఒక హై ప్రొఫైల్ పొలిటికల్ హెవీవెయిట్ ఎంటర్ కావడం వల్ల ఆర్జేడీకి కూడా ఇది ఛాలెంజ్ తప్పదు. అందువల్ల దేశ రాజకీయాల్లో వస్తున్న అనూహ్య మార్పులను ప్రశాంత్ కిషోర్ గెలుపు, ఒకవేళ గెలిస్తే ఇదే లీడ్ కంటిన్యూ అయితే సూచించేటువంటి అవకాశం ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం నిన్నడూ లేని సవాళ్ళు ఈసారి ఎదుర్కొంటోంది. యూత్ సవాల్ మామూలుగా లేదు. పెద్ద ఎత్తున యూత్ అసంతృప్తిని బీజేపీ అంచనా వేయలేకపోతుంది. దాని పొలిటికల్ ఇంపాక్ట్ను బీజేపీ అంచనా వేయలేకపోతుంది అనేది కూడా ఈ బంకీపూర్ బై ఎలక్షన్ ట్రెండ్స్ ఇండికేట్ చేస్తుంది. ప్రశాంత్ కిషోర్ ఈ స్థాయిలో పోటీ ఇవ్వడమే ఇది చాలా చాలా పొలిటికల్లీ సిగ్నిఫికెంట్. ఇక ఇదే లీడ్ కొనసాగించి గెలిస్తే బీజేపీకి అతిపెద్ద సవాల్గా దేశ రాజకీయాల్లో జెన్జీ ఎమర్జ్ అవుతుంది. బీజేపీకి ఎదురే లేదు అనుకున్న సమయంలో ప్రతిపక్షాలను చీల్చి చెండాడవచ్చు, కానీ పౌర సమాజం నుంచి వచ్చే వ్యతిరేకతను అంత సులభంగా బైపాస్ చేయలేరన్న వాస్తవం బయటకు వస్తుంది.